పెంచలేని గంజాయి ముఠా హత్య చేయడం జరిగింది. దీని మీద పెంచలేని హత్య చేయడమే కాకుండా ఈ యొక్క హత్యకి కారకులైన దోషుల్ని పట్టుకోవడానికి వెళ్తే పోలీసుల మీద కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఈ గంజాయి బ్యాచ్, ఈ జిల్లాలో ఉండే గంజాయి బ్యాచ్, కరడు కట్టిన గంజాయి బ్యాచ్ అటు సమాజానికే కాదు పోలీసులకు కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ హత్య ద్వారా పోలీసులు వెంటనే ఈ జిల్లాలో ఉండే గంజాయి ఎక్కడెక్కడ గంజాయి స్థావరాలు ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందో వాళ్ళకి తెలుసు. వెంటనే వాళ్ళు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వాలతో, ఎమ్మెల్యేలు, మంత్రులతో సంబంధం లేకుండా వెంటనే పోలీసులు ఈ గంజాయి బ్యాచ్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క గంజాయి చాప కింద నీరులాగా కాలేజీ విద్యార్థులకి, హై స్కూల్ విద్యార్థుల స్థాయి నుంచి కూడా వాళ్ళు అమ్మకం ప్రారంభించారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వామపక్ష పార్టీలు ఇచ్చే అన్ని పిలుపుల్లో కూడా వాళ్ళు పాల్గొనాలని చెప్పని సమర్థించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు.